జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ఎందుకు వెళ్లారంటారు? జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలోని 11 కదండి ఆళ్ళకొచ్చింది. నేనంటూ ఒకడిని ఉండానులే, జనం మర్చిపోతారేమో పోయి వాళ్ళు 164 మందే కనపడతారు. నేను కనపడనని నిన్న కాస్త వచ్చి అట్ట ఎళ్ళాడు. అంతేగాని ఆయన నిజంగా జరపాలి, ప్రతిపక్షంలో నేను ఎనకుండి కూర్చోవాలి, ఎనక ఏదైనా సరే మాట్లాడాలి అనేది ఆయనకి లేదండి. ప్రజల మీద స్పందించాలనుకుంటే కూర్చునేవాడు. సాయంత్రం చివరిదాకా వాళ్ళేం చెబుతారు, వీళ్ళేం చెబుతారు అని. ఆయనకి ప్రజల సమస్యలే పట్టవు. ఆయనంటూ ఒకడు ఉండాడని గుర్తుపెట్టుకోవడానికే నిన్నొచ్చాడు. వచ్చాడు. ఆ గవర్నర్ మీటింగ్ జరిగేటప్పుడు వాకౌట్, గవర్నర్ మీటింగ్ ఎవడన్నా వాకౌట్ చేస్తాడండి? అసలు వాకౌట్ దేనికి చేస్తారు అసెంబ్లీలో? వాకౌట్ అంటే మీకు మైకులు ఇవ్వనప్పుడో, లేకపోతే మీ మీద ఏదైనా అవాకులు చవాకులు బేలినప్పుడో, మీరేది చేయలేను దాన్ని వాళ్ళు ఏదన్నా అధికార పక్షంలో వాళ్ళు మిమ్మల్ని ఏదన్నా అన్నప్పుడు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడినప్పుడు వాకౌట్ చేయటం సహజం ఎవరమైనా సరే. కానీ మీరు అదేమీ లేకుండా స్టార్టింగే గవర్నర్నే వాకౌట్ గవర్నర్ ప్రసంగాన్ని కదా, గవర్నర్ని వాకౌట్ చేశారు నిన్న. అంటే మాకు మీరు కూడా ఇష్టం లేదు, గవర్నర్ చెప్పే మీటింగ్ కూడా మాకు అసలు ఇష్టం లేదు అంటే, గవర్నర్ నువ్వు ఉన్నప్పుడు నీ మీటింగ్ చెబితే అందరూ వినాలా? జగన్ మంచోడు, జగన్ పాలన బాగుందని పోయినసారి ఆయనే చెప్పాడు, అప్పుడు విన్నాం కదా అందరం మేము కూడా. మరి ఇప్పుడు మీరేంటానికి ఏం వాయువు వచ్చింది మీకు? అందుకని జగన్మోహన్ రెడ్డి అనేవాడికి ఇదేం పట్టదు. వచ్చామా కనపడ్డామా నల్లతుళ్ళు చూపియాలి జనానికి, అది ఒకటి వేసుకొచ్చాము, యాషం కట్టాము, ఆ యాషాన్ని జనాన్ని చూపించడానికి వచ్చాడు. మరి ఇప్పుడు చేసే ధర్నా ప్రజల కోసం చేస్తున్నారా? లేదంటే ఆయన కేసుల కోసం చేస్తున్నారా? ప్రజల కోసం ధర్నా చేసేవాడైతే వాళ్ళ బాబాయ్ చచ్చినప్పుడే చేసేవాడండి ధర్నా. వెళ్ళి వాళ్ళ బాబాయ్ చచ్చిపోయినప్పుడే ఆయన వెళ్ళి అక్కడ కూర్చొని ధర్నా చేసేవాడు. సిబిఐ ఊళ్ళోకి వచ్చి తమ్ముడిని అరెస్ట్ చేయడానికి, కనీసం ఇంటరాగేషన్ చేయడానికి కూడా తీసుకెళ్ళనివ్వాల. ఊరక చిన్న ఫార్మాలిటీ మళ్ళీ పంపిస్తాం, ఇంటరాగేషన్ కూడా కాదు, చిన్నదేదో ఆయన్ని అడిగి పంపిస్తామన్నా కూడా ఆయన్ని పంపలా వాళ్ళ అవినాష్ రెడ్డిని. అలాంటిది నువ్వు సిబిఐ కేసుల్ని, మీ బాబాయ్ చచ్చిపోతే నీకు ప్రజాస్వామ్యం కూని అవ్వాల, ఆ రోజు ప్రజాస్వామ్యం లేనట్టు. ఇప్పుడు నువ్వు అధికారంలోకి చంద్రబాబు ఉన్నప్పుడే సిబిఐ కేసు వేయాల్సిందని వాదిచ్చాడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు. నువ్వు అధికారంలోకి వచ్చాక ఏం అక్కర్లేదు మేము చూసుకుంటామన్నాం. కానీ మీ చెల్లెలు మాకు అక్కర్లేదు, నేను నమ్మటం లేదు వాళ్ళని, నాకు పక్క కోర్టులు కావాలని చెప్పేసి పక్క రాష్ట్రంలో కోర్టులు తీసుకెళ్ళింది మీ చెల్లెలు. కాబట్టి ఇవాళ ఈయన ప్రజాస్వామ్యం ఏది చేయటానికి ఏం బాటలేదండి ధర్నాకి. ఈయన ధర్నా చెయ్యాలి అనుకుంటే వివేకానంద రెడ్డి గారు అచ్చమే చేయాలి ఫస్ట్. ఎందుకంటే నీ ఇంట్లో మనిషి, మీ బాబాయి చెల్లెలు ఒక్కటే సుప్రీంకోర్టు దా తిరుగుతుంది సునీత, మరి న్యాయం చెయ్యండి అని చెప్పి నువ్వు అక్కడ ధర్నా చెయ్యి. ఇవాళ వెళ్ళి ధర్నా చేసేటప్పుడు ఆమె కూడా సుప్రీంకోర్టుకి ఎందుకమ్మా రా ఇద్దరం చేద్దాము, మరి సిబిఐ ఫాస్ట్గా పనిచేస్తుందని తీసుకొచ్చి నువ్వు ధర్నాలు చేపించు. అంతేగాని నీ లాభం కోసం వాళ్ళు ఢిల్లీ ఎందుకు వెళ్ళాడంటే అసెంబ్లీ వాడు తప్పించుకోవాలి ఈ 4 రోజులు. ప్లస్ శుక్రవారం నాంపల్లి కోర్టు వాడు తప్పించుకోవాలి ఆయనకి. శుక్రవారం నాంపల్లి కోర్టుకి వెళ్ళేది ఉంటుంది అసలు ఆయనకి మామూలుగా. అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆ వారం ఆయన ఫిక్స్ అయిపోయింది. 3000 చిల్లర వాయిదాలు పెట్టుకొని ఇంకా అక్కడికి కూడా వెళ్ళాల్సి వచ్చిద్దేమో. ఈసారి వెళ్తే మాత్రం ఆయన్ని వదలరు. ఇదివరకు ముఖ్యమంత్రి కాబట్టి ఏదో 1-2 ప్రశ్నలతో వదిలేరేమో, కానీ ఈసారి ఆయన బాగానే గట్టిగానే మాట్లాడతారు ఆయన మీద. కాబట్టి వాళ్ళు అది కూడా తప్పించుకోవాలి. ఇవన్నీ తప్పించుకోవడానికి నేను ఢిల్లీ పోతున్నాను, జంతర్ మంతర్లో ధర్నాలు ఎవరి కోసం చేస్తా? అయ్యి నెల పోయినసారి గతంలో, ఇప్పుడు ధర్నాలు చేస్తే నువ్వు ఆ బాధితులందరూ నీ వాళ్ళే అవుతారు. ఆ బాధితులందరూ వచ్చి కూర్చుంటే జంతర్ మంతర్ జాలదు, నువ్వు 5 ఏళ్లలో చేసే కంపు అంతా వచ్చి కూర్చుంటే జనాన్ని ఆ రకంగా బాధలు పెట్టావు. ఇవాళ నువ్వు ఇంకా కొత్తగా నేను ధర్నాలు చేస్తా అంటే ఎవరి మీద చేస్తాను? ఎలా వచ్చి కొత్త ప్రభుత్వం ఎవరి మీద చేస్తావు నువ్వు ధర్నాలు? కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈ అనాలోచిత నిర్ణయాలు తెలిసి తెలియని తనమేనండి ఇదంతా. అంతేగాని ఆయన అసలు దేనికి పనికిరాడు. ఇవాళ ఢిల్లీ వెళ్ళేది ఆయన కేసుల కోసమే, కేవలం ఎందుకు వెళ్తున్నాడు అనుకుంటారని. ఆయన కేసులకి జగన్ అంటే మాజీ ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఎటు వెళ్తున్నా కూడా మీడియా ఉంటుంది. ఆ మీడియా చెబుతారు ఢిల్లీ వెళ్తున్నా అంటే, ఎందుకంటే ఇది ఒక వంక. వెళ్ళి వాళ్ళు నా కేసులు ఏమైనాయి అని అడిగొస్తాడు. వాళ్ళని పట్టుకొని మధ్యలో ఉంటారు కదా ఈయనకి సంధి రాయబారాలు చేసేవాళ్ళు. ఆ సిబిఐ వాళ్ళకి వీళ్ళకి హోమ్ మినిస్టర్కి వీళ్ళందరికీ సంధి రాయబారాలు చేసుకొని ఏం వస్తాడో ఏం చేస్తాడో. అందుకే కానీ ఆయన ఢిల్లీ ఎవ్వరి కోసం పోవట్లే, ఆయన కోసం ఆయన పోతున్నాడు ఇవాళ. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు వచ్చిన నెల రోజులని అవినీతి చేస్తున్నారు, అన్యాయంగా ప్రజలను చంపేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా, దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? గతంలో మీ మీడియాలోనే చెప్పానండి, ఆయన ప్రజల్ని ఎట్లా చంపిందో అందరూ తెలుసు. నేను వాళ్ళు ఎవరెవరిని చంపింది, ఎవరిని చేసింది. గుంటూరులో రంగనాయక్ గారు ఊరికి ఒకటి పోస్ట్ ఫార్వర్డ్ చేసిందని ఆవిడ శంకర విలాస్ ఓనర్ ఆవిడని లాక్కొని ఆ విలాస్ని తీసేసుకొని ఆవిడని ఒక హోటల్ పెట్టుకొని, గుంటూరులో పక్కన ఎక్కడో చిన్న హోటల్ పెట్టుకొని ఉంటే అక్కడి నుంచి కూడా ఆమెను తెలంగాణ ధరిమేశారు. పిల్లల దగ్గరికి పోతావా పోవా అని చెబితే ఆమె గజగజ వణికిపోయి తెలంగాణ వెళ్ళిపోయింది పిల్లల దగ్గర. 72 ఏళ్ళు ఆవిడ
పోస్ట్ ఫార్వర్డ్ చేస్తేనే నువ్వు ఆవిడ ఆ రకంగా ఏడిపించారు. నువ్వేమన్నా సిఐడి ఏందంటే సిఐడి చేసే పని అదే. పోస్ట్ ఫార్వర్డ్ చేసే వాళ్ళని పోస్టులు పెట్టే వాళ్ళని తీసుకెళ్తాను నువ్వు సిఐడీలను ఉపయోగిస్తా. నువ్వెవరు అవినీతి చేసింది నువ్వు, నీ అన్ని అవినీతి మరకలు నీ 36 కేసులు ఉన్నాయి, 11 నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి. నువ్వు అవినీతి చేసింది ఎవరు? అవినీతిలో నువ్వు ఇంతవరకు నేను ఉండానని సిబిఐ కోర్టుకు నువ్వు ఎందుకు వెళ్ళటం లేదు? కోర్టుకు వెళ్ళి నాదేంటి నా కేసు చూడండి, నేను లేని అనపై నువ్వు సంశయర్గా లేనాడు అయితే కేసులు మీ నాన్న ఉన్నప్పుడు నువ్వు జడ్జీలు లేనిది, లాయర్లు లేనిది, ఐఏఎస్లు లేనిది, ఐపీఎస్లు లేనిది కోర్టు మెట్లోకి ఇచ్చిన ఘనత నువ్వు. మీ నాన్న ఉన్నప్పుడు అన్నిటి మీద సంతకాలు పెట్టించుకొని వాళ్ళను కూడా వాళ్ళ కోర్టు చుట్టూ తిప్పుతుంటే నిన్ను ఆవిడ అక్కడ ఉండే ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి నీకు ఇప్పటికొచ్చి దాసోహం చేస్తుంది. ఆమె జైలు మెట్టు నీకు ఇప్పటికీ వచ్చి నీ పుణ్యం అంట పోయి మళ్ళీ వచ్చి నీ దగ్గరకే వచ్చి పనిచేస్తుంది ఆవిడ. టాప్ ర్యాంకర్ అని చెప్పుకునే వాళ్ళు ఆవిడ. అట్లాంటి వాళ్ళని కూడా నువ్వు జైలు చుట్టూ తిప్పించావు. రత్నప్రేభ నిన్ను ఎన్ని తిడుతుందో ఆవిడ కూడా ఒక కలెక్టర్. అలాంటిది నువ్వు అవినీతి చేశావు. నీ అవినీతి చట్టం అంతా తెలంగాణలో ఎంత బారునుంది పోయి చూసుకోయ్య. ముందు నువ్వు చేసిన అవినీతి కానీ గనుల్లో కానీ ఎక్కడైనా మట్టి మైన్స్ ఇవాళ నువ్వు చేసేది ఏంది? ఇసుక, మట్టి, మైన్స్, లెక్కరు నీ ఇష్టం వచ్చినట్టు పారిచ్చారు. ఏర్లై లెక్కరు కూడా పిచ్చి బ్రాండ్లు అన్నీ తెచ్చి సచ్చినోడు చేస్తాడు బతికినోడు బతాడు తాగండి రా బాబు అని చెప్పి వదిలేవు నువ్వు. అది రేట్లు పెంచిపెట్టి నీ ఇష్టం వచ్చినోడు చేసావు. ఇంకా అవినీతి ఎవరు చేశారు? నెలలోనే నీకు వాళ్ళ అవినీతి ఏం కనిపించింది? ఇవాళ ఇసుక ఫ్రీగా వదిలేశారు. ఇసుక కోసం ఎగబడి అసలు ఇవాళ ఇసుక ఫ్రీగా వదిలితే అక్కడ ఎన్ని లారీలో 2 రోజులు బయటికి రాట్లా. జనం అంత మొహమాసిపోయి ఉండారు ఇసుక్కి. లారీ పోతే అది 2 రోజులకు వస్తుంది బయటికి. అంత బారు క్యూలు ఉండయి అక్కడ. అంత మొహమాసిపోయారు. ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ అయ్యాం జగన్ పోయినా తెచ్చుకుందాం జగన్ పోయి ప్రతి వాళ్ళు నువ్వు బావాలనే ఫిక్స్ అయిపోయారయ్యా. నువ్వు అనుకుంటున్నావు కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా నువ్వు ఎప్పుడు పోతావా, నువ్వు పోయి నాకు ఇల్లు కట్టుకుందామని ఆగారు. ఇసుక తాపి పనుల వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా చాలా వరకు నువ్వు ఎప్పుడు పోతావని నీ కాంట్రాక్టర్లే డబ్బులు ఇయటం లేదని నీ ఇంటి మీద పడి రాళ్ళు వేసిన గంత పులివెందుల్లో అది చూసుకోవసారి నువ్వు. కాబట్టి ఈయన ఏది చేసినా సరే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక బ్రాండ్ నేను ఉండాను అనేది చేస్తున్నాడండి. అంతేగాని ఆయనకు అసలు ఏమీ తెలియదు. ఎప్పటికైనా సరే ఈ అవినీతి అని నీ ముడ్డి కింద ఎన్ని కేసులు ఉండయో చూసుకొని ఆ 36 కేసులు ఆ 11 నాన్ బెయిలబుల్ కేసులు అవి బయటికి తీసుకురాట్లా. ఇవాళ అమిత్ షా గారికి వీళ్ళందరికీ మేము ఒకటే కోరుకుంటున్నామండి, మీరు సిబిఐని త్వరితగతిన ముందు జరిపి జగన్ సేవ్ డెమోక్రసీ అని నేను పెట్టుకొని నుంచున్నాడు ఒకటి. ఆ డెమోక్రసీ అని పెట్టుకొని ఆయన పక్క నుండి చూసే వాళ్ళలో ఎంతమంది మేము సిబిఐ కేసులు వేయడానికి అర్హులో చూసే వాళ్ళందరూ మేము సిబిఐ కేసులు వేసి తొందరగా వాళ్ళని ఏ రకంగా చేసి అతను జైలు పంపించాలని మేము కోరుకుంటున్నామండి ఆయన అయితే.